శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టండి మరియు శ్రీ మాత్రే నమః కామెంట్ పెట్టండి. శ్రీ ఆంజనేయ స్వామిని శనివారం పూజిస్తే. శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే గొప్ప ఫలితాలు కలుగుతాయి. అన్ని వారాల్లోనూ మందవారం అని పిలువబడే శనివారం శ్రేష్టమైనది. అంటే ప్రతి శనివారం భరతుడు హనుమను సేవించి పరాక్రమవంతుడు అయ్యాడు అని అర్థం. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారంనాడు రుద్రమంత్రాలతో తైలాభిషేకం చేయాలి. తైలంతో కూడిన గంధసింధూరాన్ని హనుమంతునికి పూస్తే ప్రీతి చెందుతాడు అని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం చేస్తే అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. వ్యాధి నుండి విముక్తి కలిగి బుద్ధిబలం పెరుగుతుంది. శత్రు జయం కలిగి మిత్ర సమృద్ధి హెచ్చి యశోవంతులైన పుత్రులు కలుగుతారు. మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలలో ఏ మాసంలోనైనా కాని కార్తీక శుద్ధ ద్వాదశినాడు కాని శనివార వ్రతం చేయాలి. శనివార వ్రత విధానం: ఉదయమే లేచి స్నానాదులు పూర్తి చేసుకుని కొత్త పాత్రలతో బయటి నుండి నీరు తెచ్చుకుని హనుమంతునికి అభిషేకం చేయాలి. అన్ని వర్ణాలవారు, స్త్రీలు కూడా చేయవచ్చు. 40 రోజులు ఇలా అభిషేకం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయి. ఆంజనేయ స్వామికి చెందిన అనేక మంత్రాలున్నాయి. అందులో ఒకదాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది యథావిధిగా జపించాలి. దీనివల్ల జనవశీకరణ కలుగుతుంది. ధనలాభం, ఉద్యోగ ప్రాప్తి, కారాగృహ విమోచనం లభిస్తాయి. శనివార వ్రతానికి ఇంకో కారణం కూడా ఉంది. శనిగ్రహం ఎంత క్రూర స్వభావుడో అంతటి సౌమ్యము ఉన్నవాడు. ఒకసారి శనిదేవుడు హనుమను సమీపించి, మారుతి, నేను శనిని, అందర్ని పట్టి బాధించాను. ఇంతవరకు నిన్ను పట్టుకోలేదు. ఇప్పుడు చిక్కావు అన్నాడు. దానికి హనుమ, శనీశ్వరుడా, నన్ను పట్టుకొంటావా లేక నాలో ఉంటావా? నాలో ఉండదలిస్తే ఎక్కడ ఉండాలని కోరిగా ఉంది అని ప్రశ్నించాడు. అప్పుడు శని, హనుమంతుని శిరస్సు మీద ఉంటానని చెప్పాడు. సరేనని శిరస్సు మీద శనిని చేర్చుకొన్నాడు ఆంజనేయుడు. ఆయనకు శనిని బాధించాలని మనసులో కోరిక కలిగింది. ఒక మహాపర్వతాన్ని పెకలించి నెత్తిమీదకు ఎత్తుకొన్నాడు. కుయ్యో మోర్రో అని ఆ భారం భరించలేక శని గిలగిల తన్నుకొన్నాడు. బరువు దించమని ప్రాధేయపడ్డాడు. జాలి కలిగి పర్వతాన్ని విసిరేసి శనిని తోకకు చుట్టి సేతువుకు ప్రదక్షిణం చేయటం మొదలు పెట్టాడు. ఊపిరాడక శని వలవల ఏడ్చేశాడు. తోకలో బంధింపబడి ఉన్నందున నేల మీద పడిదొర్లుతూ ఏడుస్తూ ప్రార్థించాడు. శని స్తోత్రాలకు పవన కుమారుడు సంతోషించి, మందా, నన్ను పట్టుకుని పీడిస్తానని ప్రగల్భాలు పోయావు. అప్పుడే గిజగిజలాడిపోతున్నావే అని ప్రశ్నించాడు. ప్రజలను బాధించటమే నీ ధర్మంగా ప్రవర్తిస్తున్నావు. అందుకని నిన్ను ఒక రకంగా శాసించి వదిలి పెడతాను అన్నాడు. గత్యంతరం లేక శని సరేనన్నాడు.